హలో ఆల్, వెల్కమ్ టు థైవ్యూ. ఇవాళ నేను రివ్యూ పోయే మూవీ బార్బీ, డైరెక్టెడ్ బై గ్రెటా గర్విగ్, స్టారింగ్ మార్గో రాబీ అండ్ రైన్ గాస్లింగ్. మనం చిన్నప్పుడు బార్బీ బొమ్మలు చాలా చూసే ఉంటాం కదా, వాటిని ఆధారంగా చేసి తీసిన సినిమా ఇది. అదేంటి బొమ్మలను పెట్టి సినిమా తీస్తే ఇప్పుడు మేము చూడాలా, చిన్న పిల్లల కోసం సినిమా ఏమో అని అనుకోకండి. ఇది చిన్న పిల్లలు చూసినా ఎంజాయ్ చేస్తారు, కానీ ఈ సినిమా అవసరం ఇప్పుడు మన అందరికీ ఉంది, ఎస్పెషల్లీ జెన్జీ అండ్ మిలీనియల్స్ కి, అంటే టీనేజ్ ఇంకా 20s లో ఉంటున్న మనకన్నమాట. కథ క్లుప్తంగా చెప్తా. బార్బీ వరల్డ్ అనే ఒక ఫ్యాంటసీ ప్రపంచంలో సంతోషంగా బ్రతికేస్తున్న ఒక బార్బీ, అదే మన మార్గో రాబీకి తనలో తాను గుర్తించలేని మార్పులు వస్తూ ఉంటాయి. దానివల్ల తనకి మంచి జరగబోదు. అందుకే రియల్ వరల్డ్ కి వెళ్తే తన ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్స్ దొరుకుతాయని వెళ్తుంది. అలా వెళ్ళడం వల్ల ఎలాంటి గందరగోళం జరిగింది, దానివల్ల తన కథలో మార్పులు ఎలా వచ్చాయి అనేది తెరపైన మీరు చూడాలి. ఈ సినిమాకి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీని తీసుకెళ్ళండి, తప్పకుండా ఎంజాయ్ చేస్తారు. ఇన్ డెప్త్ రివ్యూలోకి వెళ్తే, సర్ఫేస్ లెవెల్లో సినిమా చాలా ఎంటర్టైనింగ్ గా గడిచిపోతుంది, చాలా మటుకు కామెడీ పండుతుంది, కానీ అక్కడక్కడ సైలెంట్ గా ఉంటూ మనల్ని ఎమోషనల్ కూడా చేస్తుంది. కన్నీళ్లు పెట్టించకపోయినా ఆలోచింపజేసేలాగా మనల్ని ప్రశ్నిస్తుంది. అదేంటి ఒక ఫ్యాంటసీ సినిమాలో ఇంత సీరియస్ విషయం ఉంటుందా అని మీరు అనుకోవచ్చు, కానీ అది సాధించగలిగారు గ్రెటా గర్విగ్. తన పార్ట్నర్ అయిన నోవా బాంబాక్ తో కలిసి ఈ సినిమాకి స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే ఇచ్చారు. మన ప్రపంచంలో ఉన్న కొన్ని తరాల నాటి విషయాల్ని కారకండిగా వ్యతిరేకిస్తూ మొదలవుతుంది ఈ సినిమా. పేట్రియార్కీ అనే పదం మీకు పదే పదే వినపడుతుంది ఈ సినిమా అంతటా, కానీ అది ఎప్పుడు కూడా అరే ఏంట్రా క్లాస్ బీక్తున్నారు ఇప్పుడు అన్నట్టు మొహం మీద కొట్టినట్టు ఉండదు. క్లాస్ పీకడం అంటే డైరెక్ట్ గా మనతో, అంటే ఆడియన్స్ తో మాట్లాడితే అలా అనిపిస్తుంది. కానీ ఇందులో పాత్రలు బార్బీ వరల్డ్ లో కొన్ని, రియల్ వరల్డ్ లో కొన్ని ఉంటాయి. అందుకు మనం రిలేట్ అవ్వగలం. ఆ పాత్రలకి ఉండే ప్రాబ్లమ్స్ ని అడ్రస్ చేస్తూ, వాళ్ళకి ఉండే కాన్ఫ్లిక్ట్స్ ని సాల్వ్ చేస్తూ వెళ్తుంది కథ. సినిమాలో ఒక బార్బీ బొమ్మను ప్రొటగనిస్ట్ గా చేసి కథ చెప్పడానికి కూడా కారణం ఇదే. ఆ బార్బీ బొమ్మ ప్రపంచంలో అన్ని మంచిగానే ఉంటాయి, మంచిగానే జరుగుతాయి, కానీ మన రియల్ వరల్డ్ అలా ఉండదు కదా. అదే ఈ సినిమా పట్టిన గొప్ప పాయింట్. మరి ప్రాబ్లమ్స్, సొల్యూషన్స్, కాన్ఫ్లిక్ట్స్ అంటున్నావు, ఎంటర్టైనింగ్ అంటున్నావు అని మీరు అనుకోవచ్చు, కానీ సినిమాలో చాలా సాంగ్స్ ఉంటాయి. రకరకాల పాప్ సింగర్స్తో మ్యూజిక్ చేపించారు. అది కరెక్ట్గా అవసరమైన చోట బాగా ఉపయోగించుకున్నారు. ఇక సెకండ్ హాఫ్లో కొన్ని సీన్స్ చూస్తే, అరే ఇదేంట్రా మన తెలుగు సినిమాకైనా వచ్చాము ఏంటి మనం అని అనుకుంటారు. ఆ సీన్స్కి అయితే చాలా రిలేట్ అయ్యా నేను, ఎందుకంటే హాలీవుడ్ సినిమాల్లో మ్యూజికల్స్ అనేవి అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి, కానీ అవి మన తెలుగు కమర్షియల్ సినిమాల్లో ఉండవు అనమాట. కానీ అదేంటో ఈ సినిమాలో మాత్రం చాలా పర్ఫెక్ట్గా సెట్ అయ్యాయి. లా లా ల్యాండ్, వెస్ట్ సైడ్ స్టోరీ లాంటి సినిమాలు మీరు చూసుంటే ఈ సినిమాలో డాన్సెస్ అండ్ సాంగ్స్ ఇంకా ఎక్కువ ఎంజాయ్ చేస్తారు. గ్రెటా గర్విగ్ చాలా కన్విక్షన్ తో డైరెక్ట్ చేశారు ఈ సినిమాని అంత నమ్మశక్యంగా తీయడానికి కారణమైన ఆర్ట్ డిపార్ట్మెంట్ అండ్ సీజీ వర్క్ చేసిన వాళ్ళని చాలా మెచ్చుకోవాలి. ఎక్కడ కూడా ఓవర్ గా చేస్తున్నారా అన్నట్టు ఉండదు, అసలు ఏ ఒక్క క్రాఫ్ట్ కూడా తప్పు పోయింది అన్నట్టు కూడా ఉండదు. అందరి కలయిక సమపాలనలో ఉండడం వల్లనే ప్రోడక్ట్ ఇంత బాగా వచ్చింది అని అనిపించింది. సినిమా ఓపెనింగ్ తెలియని వాళ్ళకి కొంచెం వింతగా అనిపించవచ్చు, కానీ అది స్టాన్లీ కుబ్రిక్ గారి 2001 ఎ స్పేస్ ఒడిసీ అనే ఒక అద్భుతమైన సినిమాకి హోమాజ్ అనమాట. పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే, రైన్ గాస్లింగ్ కెన్ పాత్రలో చాలా బాగా ఇమిడిపోయారు. మార్గో రాబీ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇద్దరు ఎమోషనల్ సీన్స్ లో ఎంత బాగా చేశారో, కామెడీ టైమింగ్ లో కూడా అద్దరు కొట్టేశారు. వీళ్లే కాకుండా సపోర్టింగ్ కాస్ట్ లో చాలా మంది ఉన్నారు, వాళ్ళందరూ కూడా వాళ్ళ పాత్రలకి తగ్గట్టే చేశారు. మొత్తంగా చెప్పాలంటే చాలా ఎంటర్టైనింగ్ గా ఉంది సినిమా. నాకైతే మళ్ళీ థియేటర్లో చూడొచ్చు అని అనిపించింది. ఫెమినిజం అంటే ఏంటి, పేట్రియార్కీ అనేది ఎందుకు మంచిది కాదు, ఇలాంటి విషయాలు మీకు సినిమా చివరికి వచ్చేసరికి అర్థమైపోతాయి. అలా అర్థమయ్యేలాగా తీశారు సినిమాని. అందుకే ఈ సినిమాకి మీ ఫ్రెండ్స్ని, ఫ్యామిలీని తీసుకువెళ్ళండి. ఆడవాళ్ళకైతే ఇన్ డెప్త్ లో చాలా విషయాలు అర్థమవుతాయి. స్పాయిలర్స్ ఇవ్వకూడదు కాబట్టి చెప్పట్లేదు, కానీ థియేటర్లోనే చూడాల్సిన సినిమా, థియేటర్లోనే చూడండి. సో దాట్స్ ది రివ్యూ గైస్. ఈ రివ్యూ నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాం. అంతవరకు మాత్రం దిస్ ఈస్ టీమ్ థైవ్యూస్ సైనింగ్ ఆఫ్.